వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పాస్తాను ఎలా తయారు చేయాలో ఇంట్లోనే తెలుసుకుందాం. అంతేకాదు గోధుమ పిండితో తయారు చేసిన పాస్తా తీసుకొని రెస్టారెంట్లో టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఎలా చేయాలో తెలుసుకుందాం. పాస్తా కోసం ముందుగా ఒక గిన్నెలో ఇలా వాటర్ తీసుకోవాలండి. ఇలా వాటర్ తీసుకొని మనం తీసుకునే పాస్తా క్వాంటిటీని ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను 250 గ్రామ్స్ పాస్తా యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. అందుకోసం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఈ ఆయిల్ యాడ్ చేయటం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయండి. ఇలా ఇవి యాడ్ చేసుకొని వాటరు ఉడకనివ్వాలండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇప్పుడు ఈ పాస్తాని యాడ్ చేయాలండి. ఇవి గోధుమ పిండి పాస్తా అండి. గోధుమ పిండితో తయారు చేసిన పాస్తా. మీకు కావాలంటే మైదాతో తయారు చేసిన పాస్తా కూడా దొరుకుతాయి. నేను గోధుమ పిండి పాస్తా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. అప్పుడు పాస్తా స్మూత్గా ఉడుకుతుంది. పాస్తా స్మూత్గా ఉడకకపోతే తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. అందుకే ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా 10 నిమిషాల తర్వాత పాస్తా ఇలా మెత్తగా బాయిల్ అయిపోయిందండి. ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు ఈ పాస్తాలో ఉన్న వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా దీనిలో ఉన్న మిగిలిన వాటర్ అంతా వంచేసి ఇలా పెట్టుకోవాలండి గిన్నెలో. ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కల్ని యాడ్ చేయాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఏవి మాడిపోకుండా ఉంటాయి. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి యాడ్ చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేయాలి. బీన్సే కాదండి, మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలా బీన్స్ యాడ్ చేస్తున్నాను. మనం తీసుకునే పాస్తాను బట్టి ఈ కూరగాయ ముక్కలు యాడ్ చేయాలి. వెజిటేబుల్స్, అలాగే కాస్త క్యారెట్, అలాగే కాస్త బంగాళదుంప ముక్కలు ఏవైనా సరే చాలా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి. మీకు కావాలంటే టమాటాని మిక్సీలో వేసుకొని ప్యూరీలా తయారు చేసుకొని యాడ్ చేస్తాను. నేను ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా టమాటాలు యాడ్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. టమాటా మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు బాగా బాయిల్ అవుతాయి ఈ వెజిటేబుల్స్ అన్నీ. అలాగే దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయాలి. అలాగే కాస్త కారం మన స్పైసీనెస్కి తగ్గట్టు, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్,
ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అంతా స్మూత్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు మాడిపోకుండా ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అవుతాయి. ఇలా వెజిటేబుల్స్ అంతా స్మూత్గా బాయిల్ అయిపోయిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు దీనిలోకి సాసులు యాడ్ చేయాలండి. సాసులు లేకపోయినా సరే చేసుకోవచ్చు పాస్తా హెల్దీగా. నేను సాసులు యాడ్ చేస్తున్నాను. ఇది గ్రీన్ చిల్లీ సాసు 1 టేబుల్ స్పూన్, అలాగే సోయా సాసు 1 టేబుల్ స్పూన్. ఈ సాసులు యాడ్ చేయటం వల్ల మనం బయట తిన్నప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ వస్తుంది, అందుకని యాడ్ చేస్తున్నానండి. సాసులు లేకపోయినా సరే ఇలా వెజిటేబుల్స్తో చేసేసుకోవచ్చు. అలాగే కాస్త రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే టమాటా కెచప్ కూడా యాడ్ చేస్తారండి. మీ దగ్గర టమాటా కెచప్ లేకపోతే టమాటాలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త కారం ఎక్కువ యాడ్ చేసుకుంటే సేమ్ అదే టేస్ట్ వస్తుంది. నేను టమాటా కెచప్ యాడ్ చేయకుండా ఇలా టమాటోస్ ఎక్కువ వేసాను, కారం ఎక్కువ యాడ్ చేశాను, అందుకని నేను టమాటా కెచప్ యాడ్ చేయట్లేదు. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా, అది దీనిలోకి యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసేద్దామండి. పాస్తా బాగా స్మూత్గా బాయిల్ అయిపోయింది కదా, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పాస్తా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, ఇవన్నీ కలిసిపోయేటట్టు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దీనిలోకి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నామండి. అంతేనండి, వెరీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పాస్తా రెడీ అయిపోయింది. నేను గోధుమ పిండితో తయారు చేసిన పాస్తాని యాడ్ చేశాను, సో అందుకని హెల్దీయే కదా. మీరు కావాలంటే మైదా పిండితో అయినా తయారు చేసిన పాస్తా అయినా యాడ్ చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.